ఉద్యోగులు సాటిస్ఫై ఇక్కడ ఉద్యోగులు బోనస్ అడగట్లేదు, సంక్షేమ పథకాలు ఆపి జీతాలు ఇవ్వమనట్లేదు, న్యాయంగా రావాల్సిన డిఏలు తమ శాలరీల నుంచి వచ్చేవి న్యాయంగా అడుగుతున్నారు. ఇక్కడ అవే ఇవ్వాలని కోరుతున్నారు. 14 నెలలుగా ఇవ్వాలని, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మీరు అన్ని ఇప్పుడు చేతి అన్ని పథకాల గురించి మాట్లాడుతారు, మేము మా జీవితం గురించి మాట్లాడుతాం. మా జీతం గురించి వాళ్ళు మాట్లాడతలేరు. మా జీతభత్యాలు ఇచ్చేది ప్రభుత్వం కదా, మా జీతభత్యాలు ఇచ్చేది ఎట్లా పని చేస్తాం మేము? చెప్పినట్టు ఒకటి ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ సార్ పెన్షనర్లకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. పెన్షన్లు కాదు సార్, ఇప్పుడు నేను ఒకటి రిజాల్వ్ చేస్తారు భరత్ గారు. దాని గురించి చాలా ప్రాణాలు పోతున్నాయి వెంకట్ గారు, ప్రాణాలు పోతున్నాయండి. ఎందుకంటే హెల్త్ సంబంధించి మిగతా వాటి పక్కన పెడితే హెల్త్ కార్డు పనిచేయకపోతే వాళ్ళకేందంటే, ఇప్పుడు నేను ప్రైవేట్ ఎంప్లాయీ, నా కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నా. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే, మాకు ఈ ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళు వేరే ఇన్సూరెన్స్ కట్టరు, ఆ కార్డులేమో పనిచేయట్లేదు. పెన్షనర్స్ పరిస్థితి కూడా దారుణం. చాలా ప్రాణాలు ప్రైవేట్ హాస్పిటల్లో కట్టాలని పరిస్థితి. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో బిల్స్ అయినా 2-3 సంవత్సరాల వరకు రాని పరిస్థితి. దీన్ని అర్జెంట్ గా రిజాల్వ్ చేయాల్సింది హెల్త్. అంటే ప్రభుత్వానికి మేము తరపున రిక్వెస్ట్ చేస్తుంది అంటే, సరే మిగతా డిఏలు ఇవన్నీ ఉన్నా హెల్త్ ఈజ్ పారామౌంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అది హెల్త్ కార్డ్ ఇష్యూస్ వాళ్ళు రెడీ ఉన్నారు. మేము 350 కోట్లు మా జీతంలో కొంత కట్ చేయండి, మీరు కొంత ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం 100% కంట్రిబ్యూషన్ అనేది సక్సెస్ కాలేదు. బహుశా మరి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉండి దాన్ని ఎందుకు రిజాల్వ్ చేయలేదో, 5-6 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది హెల్త్ కార్డ్ ఇష్యూ. జీవో తీసుకొచ్చేది 186 అది వర్కౌట్ కాలేదు, మొత్తం మేమే పెడతామన్నారు. అది ఎందుకు రిజాల్వ్ కాలేదు అర్థం కాలేదు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గౌడ్ గారు హెల్త్ కార్డ్ ఇష్యూస్ ఎందుకు రిజాల్వ్ చేయలేకపోయారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? మేము కొంతవరకు చేసినాము భరత్ గారు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాపం రాజశేఖర రెడ్డి గారే అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు మేము అందరం పోయి అడిగితే ఎంప్లాయీస్ కూడా ఇస్తా అని చెప్పేవారు. అప్పుడు కూడా చాలా మీటింగ్లు పెట్టినాం, చేయగలిగినాం. సాధ్యం కాలేదు అది. అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెల్నెస్ సెంటర్స్ పెట్టినాం మేము. ఇప్పుడు ఖైరతాబాద్ లో ప్రతి జిల్లాలో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. మా ఎంప్లాయీస్ అందరూ ఆ రోజు కూడా మేము చెప్పినాం, మేము 50% ఇస్తాం, మా కమిటీ వేసి చేయండి, మేము ఉట్టి ఫ్రీ వద్దు మాకు అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లు పడనీయలేదు దానికి. ఏదో కాల్ చేస్తే మెడకు పెట్టడం, కాల్ పెట్టడం అట్లా చేయడం జరిగింది. లాస్ట్ ఒక జియో ఇచ్చినాం. జియో ఇచ్చి ఇంప్లిమెంట్ అయ్యే దశలో ఎలక్షన్ కోడ్ రావడం ఆగిపోయింది. రేపు కమిటీ ఉంది కదా, రేపు మీటింగ్ ఉంది కదా, ఫస్ట్ ఇది ఇమ్మీడియట్ గా దానిలో జర్నలిస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు. జర్నలిస్ట్ కూడా హెల్త్ కార్డ్ విషయంలో కూడా మీ బీయింగ్ డాక్టర్ అంటే నాకు కూడా తెలుసు కాబట్టి ఆ విషయాలు ఎట్లుంటుందో నేను కూడా ఒకసారి జర్నలిస్ట్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. దాని జర్నలిస్ట్ కూడా మేము కలిపినాం, మేమే ఒప్పుకున్నాం. ఎంప్లాయీస్ లో కొంతమంది మా ఎంప్లాయీస్ జర్నలిస్ట్ వద్దు మన ఈహెచ్ఎస్ అంటే లేదు, వాళ్ళు కూడా తెలంగాణ నుంచి కష్టపడ్డారు, వాళ్ళు కూడా నేర్చుకుందాం మనతో పాటు అని చెప్పి జర్నలిస్ట్ కూడా ఈహెచ్ఎస్ లో మాతో పాటు నేర్చుకోవడం జరిగింది, జియో ఇవ్వడం జరిగింది, వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసినాం. మొత్తం మందులన్నీ ఫ్రీ వచ్చాయి టోటల్ గా. ఇప్పుడు ఒప్పుకున్నారు. వెంకట్ గారు చెప్తున్నారు, నేను కూడా డాక్టర్ కాబట్టి